గమనించండి, మన మధ్యలో తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు సువార్తమ్మ, వీరిది చిలకలూరిపేటే. కానీ తల్లిగారు వేరే మందిరానికి వెళ్తారు. ప్రతి శుక్రవారం 4 శుక్రవారాలు ఇక్కడికి వచ్చారంట. 40 సంవత్సరాల నుంచి నిమ్ము సమస్యతో బాధపడుతున్నారు. ఎంతోమంది వైద్యులకు చూపించారు, ఎంతోమంది డాక్టర్లకు వెళ్ళారు, ఎటువంటి ఫలితం లేదు. తల్లిగారు నిద్ర పట్టేది కాదంట, నిద్ర కూడా పోయే పరిస్థితి లేదంట, ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి. నిమ్ము సమస్యతో ప్రతిరోజు దగ్గే పరిస్థితి అంట, ఆహారం కూడా తినలేని పరిస్థితిలో ఉందంట. తల్లిగారు అన్న సాక్ష్యాన్ని విని ఒకరోజు శుక్రవారపు వేళ ఇక్కడికి వచ్చారంట. వచ్చి తను ప్రార్థనలో ఏకీభవించిందంట. అన్న దైవజనులు ప్రార్థన చేస్తుండగా తను కూడా అనారోగ్య సమస్యతో ఉండి ఉండగా, దేవా నా రిపోర్ట్లు కూడా నీవు మార్చు ప్రభువా, నాకు చక్కటి ఆరోగ్యమును దయచేయండి. 40 సంవత్సరాల నుంచి ఈ నిమ్ము సమస్యతో బాధపడుతున్నానయ్యా. ఎంతోమంది వైద్యులని చూపించాను, ఫలితం లేదు. నీవే నాకు పరమ వైద్యుడు ప్రభువా, నాకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వు. నేను ఆదివారపు వేళ నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తాను ప్రభు అని తను ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన చేసుకొని మరొక మారు హాస్పిటల్కు వెళ్ళి తను చూపించుకుందంట. ఆ రిపోర్ట్లో తేలింది ఏంటంటే, నీకు నిమ్ము సమస్య లేదు, ఇప్పుడు రిపోర్ట్లు మార్చబడ్డాయి, నువ్వు చక్కటి ఆరోగ్యవంతురాలు అని డాక్టర్లు సాక్ష్యం ఇచ్చారని తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు ఆహారం తీసుకుంటున్నానయ్యా, నేను చక్కగా నిద్రపోతున్నానని తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాన్ని చేసిన దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా.